తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో అసంపూర్ణంగా జూనియర్ డాక్టర్ల చర్చలు ముగిశాయి. కొన్ని అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. మరికొన్నిటిపై మరోమారు చర్చించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఆయా అంశాలపై ఉన్నతాధికారులకు ప్రపోజల్స్ పంపామని మంత్రి జూనియర్ డాక్టర్లకు తెలియజేయగా ఇంకా చర్చలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో సమ్మె యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు జూనియర్ డాక్టర్లు. జూనియర్ డాక్టర్ల సమావేశం మంత్రితో ఏ విధంగా సాగింది, ఏ అంశాలపై క్లారిటీ వచ్చింది, పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ శేఖర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేఖర్, చెప్పండి, ఏ అంశాలపై కొంత క్లారిటీ వచ్చింది, ఇంకా అసంపూర్తిగా మిగిలిపోయిన అంశాలేంటి, జూనియర్ డాక్టర్లు ఈసారి చేస్తున్న డిమాండ్స్ ఏంటి? బిందు, జూనియర్ డాక్టర్లు ప్రధానంగా 8 అంశాలతోటి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. సమ్మె నోటీసులు ఇచ్చి సమ్మెలోకి దిగినటువంటి పరిస్థితులు. ఈ సమ్మెలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు జూనియర్ డాక్టర్లు 4000కు పైచిలకు జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి. దీని ద్వారా సాధారణంగా జనరల్ జరిగేటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే నడుస్తూ ఉన్నాయి. అయితే 2 గంటల పాటు ఈరోజు కొద్దిసేపటి క్రితం వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో జూడాలు భేటీ అయ్యారు. మొత్తం 8 అంశాల మీద ఈ చర్చ జరిగింది. అయితే 2-3 అంశాలకు మాత్రమే ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తూ ఉంది. మిగతా అంశాలన్నిటి మీద తర్వాత మేము అధికారులతో చర్చించిన తర్వాత ప్రకటన చేస్తాము అన్నట్లుగా మంత్రి నుంచి సమాధానం రావడంతో అసంతృప్తిగానే జూనియర్ డాక్టర్లంతా కూడా బయటకి వచ్చారు. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని చెప్పినటువంటి పరిస్థితులు. ఇక ముఖ్యంగా జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నటువంటి 8 అంశాల్లో స్టైఫండ్ రెగ్యులర్గా ఇవ్వాలి, గ్రీన్ ఛానల్ పెట్టి ఇవ్వాలి అన్నది ప్రధానమైనటువంటి డిమాండ్. గ్రీన్ ఛానల్ మీద ప్రభుత్వం మరోమారు చర్చలు జరిపి దాని మీద నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పినట్లు తెలుస్తూ ఉంది. ఇక కాకతీయ యూనివర్సిటీలో రోడ్లు అట్లాగే హాస్టల్కి సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద ఇప్పటికే అధికారులకు ఫైల్ పంపామని, దాని మీద త్వరలోనే ఫైనాన్స్కి సంబంధించినటువంటి అంశం మీద క్లియరెన్స్ వస్తుందన్నట్టుగానే హామీ ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఇక వైద్యుల భద్రతకు సంబంధించినటువంటి విషయం మీద ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి చర్చ జరగలేదని, దాని మీద కూడా త్వరలోనే చర్చ జరిపిన తర్వాత ఒక ప్రకటన చేస్తామని జూడాలకు మంత్రి చెప్పినట్లు తెలుస్తూ ఉంది. ఇక కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి బస్ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాట్ల మీద డిఎంఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని, డిఎంఈని కలవాల్సిందిగా మంత్రి జూడాలను ఆదేశించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇట్లా మొత్తం 8 అంశాలు ఉన్నాయి. 8 అంశాల్లో 2-3 అంశాలకు మాత్రమే జూడాలకు ప్రభుత్వం నుంచి కొంత సానుకూల స్పందన రావడము, మిగతా అంశాల మీద సానుకూల స్పందన రాలేదు అన్నట్లుగానే మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం జూడాలంతా కూడా డిఎంఈ ఆఫీస్కి బయలుదేరారు. డిఎంఈ దగ్గర భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ డిఎంఈతో భేటీ అయిన తర్వాత సమ్మెకు సంబంధించినటువంటి అంశం మీద సాయంత్రం ఒక ప్రకటన చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే స్టైఫండ్కి సంబంధించినటువంటి నిధులు ఈరోజు ఉదయమే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్కి 400 కోట్ల రూపాయల అనుమతి జారీ చేస్తూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మంత్రి బట్టి విక్రమార్క ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఆ నిధులు ఖచ్చితంగా జమ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ జూడాల యొక్క ప్రధాన అసంపూర్తిగానే ఈ చర్చలు మిగిలినట్టుగా మా కరెస్పాండెంట్ శేఖర్ రిపోర్ట్ చేస్తున్నారు. మరొక దఫా చర్చలు జరపాలి, డిఎంఈ దగ్గర కొన్ని అంశాలని పరిష్కరించుకోవాలని కూడా మంత్రి సూచించినట్టుగా